నిండు చంద్రుడిలా ఉన్నావు శిష్య. పెళ్ళికొడుకు గెటప్ అదిరింది. ఏయ్, ఇది గెటప్ కాదు. నేను అసలే టెన్షన్లో ఉంటే నువ్వు కుళ్ళు జోకులేకు. ఎందుకంత టెన్షన్? రావాల్సిన టైం వచ్చేసింది, జరగాల్సింది జరిగే తీరుతుంది. నా టెన్షన్ నీకు అర్థం కావటం లేదు. ఆ శివకామికి నేను పెళ్లి కొడుకునని తెలిస్తే ఏం చేసైనా సరే ఈ పెళ్లి ఆపుతుంది. అసలు నువ్వే భయపడుతున్నావంటే ఇంకెవరన్నా అయింటే అసలు ఇంతకి తెగించేవాళ్లే కాదు. ఆ శివగామి శిశిరని హౌస్ అరెస్ట్ చేసింది. శిశిర ఇక్కడికొస్తే శివగామి గొడవ చేస్తుంది. ఆ హరిహరాదులు అడ్డొచ్చినా నీ పెళ్లి ఎవ్వరూ ఆపలేరు. మై హూనా ఆపద్బంధుడులాగా అన్నీ చూసుకుంటాను శిష్య. నీ పెళ్లికి ఏ ఆటంకం రాకుండా నేను చూసుకుంటాను. హేయ్, నువ్వెందుకు తిరుగుతున్నావు? నీ టెన్షన్ని నేను కూడా షేర్ చేసుకుందామని. ఇప్పటి వరకు ప్లాన్ చేసిందంతా ఒకెత్తు, ఇప్పుడు జరగబోయేది ఇంకొకెత్తు. ఇది జరిగే వరకు టెన్షనే. అసలు నువ్వే టెన్షన్ పడితే ఆ మధ్య పరిస్థితి ఏంటి? నువ్వేం కంగారు పడకు, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. నీ తంత్రం, నీ స్ట్రాటజీ అన్నీ ఉపయోగించావు కదా, ఇంకెందుకు భయం? నీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అప్పుడు అర్థమవుతుంది. అబ్బా, ఆశ దోశ ఆపడం. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేనెవరిని ప్రేమించలా. నువ్వు నిప్పంటించి చలి కాసుకుంటావన్నమాట. అంతేగా. ఓం క్లీం హీం ఫట్ ఆగచ్చా. భైరవి ఆవాహయామి, భైరవి ఆవాహయామి. ఓం క్లీం హ్రీం ఫట్. ఆవాహయామి, ఆవాహయామి. నువ్వనుకున్నావు కదా మీ పిన్ని ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అని. మీ పిన్ని పెళ్లి చేసుకోబోయేది ఎవరో కాదు, మీ బాబాయే. మీ ఆది బాబాయి. నీ చేతే మీ అమ్మని తప్పుదోవ పట్టించేలా చేశాను. నా వల్లే మీ బాబాయి నీకు వేరే వ్యక్తిలా కనిపించాడు. మీ పాపాలని మా భైరవి దేవి చూసి ఊరుకోదు. చూద్దాం. ఇంకొద్దిసేపట్లో మీ బాబాయి పెళ్లి మీ పిన్నితో జరగబోతుంది. ఆ పెళ్లి అయ్యేంత వరకు నిన్ను దిగ్బంధనం చేస్తున్నాను. ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఎవ్వరూ దాన్ని అడ్డుకోలేరు. దేవి తరం కూడా కాదు.
నమస్తే అండి. నమస్తే. చూడండి, నాకు ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళంటే నచ్చదు. పెళ్లి అనేది కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ మీరిద్దరూ అనాథలవడం వల్ల మీ పెళ్లికి ఏర్పాట్లు చేశాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు లోపలికి వెళ్ళండి. అలాగే. తీసుకోండి. మీరు పైకెళ్ళి ఉండండి, నేను మిగతా ఏర్పాట్లు చేసేస్తాను. సరే, థ్యాంక్ యూ. వెళ్ళండి. పద. ఇదేంటి, శిశిర గారి ఫోటో ఇక్కడుంది. శిశిర గారు పెళ్లి చేసుకుంటున్నారా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి? అయ్యో, ఈ విషయం వెంటనే శివగా మీకు చెప్పాలి. నిహారికకేనా? చెయ్యి. నువ్వు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టకే. అదే కూల్గా మాట్లాడమని చెప్తున్నాను. ఏమైందో ఏమీ అర్థం కావట్లేదు. ఫోన్ కూడా ఎత్తట్లేదు. కూల్, కామ్ డౌన్, వస్తుంది. అమృత, ఈ విషయం శివగామికి చెప్తే పెళ్లి ఆగిపోతుంది. నేను ఎక్కడున్నాను? ఇక్కడికెలా వచ్చాను? అమ్మా, నేను ఎక్కడ ఇరుక్కుపోయానమ్మా, నన్ను తీసుకెళ్ళమ్మా. భైరవి ఏదో ఒక దారి చూపిస్తుంది.